అధ్యక్ష, నేను అమెండ్మెంట్ కూడా ఇచ్చిన, ఆ అమెండ్మెంట్ కూడా డిస్కషన్ తో పాటే చేయదలుచుకున్నా అధ్యక్ష. ఐ ప్రపోజ్ అన్ అమెండ్మెంట్ టు ద బిల్ which further amends the Greater Hyderabad Municipal Corporation Act of 1955. అధ్యక్ష, ఈ బిల్లు ఎంత లోపభూయిష్టంగా ఉందంటే ద లెజిస్లేచర్ ఈజ్ గివెన్, మీరు అమెండ్మెంట్ గురించి మాట్లాడుతూ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 3లో point number 1, there shall be established one or more municipal corporations for the city with effect from the date of notification under this subsection. One or more, there is no clarity అధ్యక్ష, ఆర్బిటరీగా ఉంది. ఇప్పుడే నాగేంద్ర గారు గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ 3 కార్పొరేషన్లు చేస్తారు అనే ఆలోచన, వారికి కూడా పూర్తి సమాచారం ఉందా లేదా అనేది మాకైతే లేదు, ప్రతిపక్ష సభ్యులకైతే మాకైతే పూర్తి సమాచారం లేదు. సార్, ఈ 3 కార్పొరేషన్లు చేస్తున్న విషయాన్ని పత్రికల ద్వారా కానీ మేము మొన్న కార్పొరేషన్లో లెంతీ డిస్కషన్ సార్, నేను అదే చెప్పాను ఇంతకుముందే, నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కార్పొరేషన్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో అంత లెంతీ డిస్కషన్ ఒక సబ్జెక్ట్ మీద, ఈ యొక్క కార్పొరేషన్ యొక్క మెర్జింగ్ విషయంలో 300 కార్పొరేటర్స్ కాబోతున్నారు అని చుట్టుపక్కలటువంటి 27 మరి మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ మెర్జ్ అవుతూ 300 డివిజన్స్ అవుతున్నాయి అనేది డిస్కషన్ లేకుండా అమెండ్మెంట్ డైరెక్ట్గా వచ్చేది అధ్యక్ష. డైరెక్ట్గా అమెండ్మెంట్ వచ్చేది, నాట్ ఈవెన్ నో ఏం జరిగింది అనేది మాకు తెలిసేది కాదు. బట్ ఫార్చునేట్లీ టుడే we could have opportunity to discuss about these subjects. That is what I am saying. అందుకనే మాకు అలా సమాచారం వచ్చింది కాబట్టి నేను అది 3 కార్పొరేషన్లు అని చెప్పాను తప్ప డైరెక్ట్ ఈవెన్ ఐ am not aware about this. Yes, I have some information, but of course it was published in so many papers. No, it was published in so many papers. That's all. అధ్యక్ష, ఇది ఈ బిల్లు కానివ్వండి, విలీనం కానివ్వండి, పూర్తిగా ప్రజాభిష్టానికి వ్యతిరేకం అధ్యక్ష. ఇది శివారు మున్సిపాలిటీల విధానం విలీనం ఏదైతే ఉందో అది పూర్తిగా అశాస్త్రీయంగా, అన్సైంటిఫిక్ గా జరిగింది, ఆదరాబాదరగా జరిగింది. వార్డులు డివిజన్ల పునర్విభజన కూడా తగిన సమయం ఇవ్వకుండా, లోపాలను సరిదిద్దకుండా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఈ అమెండ్మెంట్ బిల్లును భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అధ్యక్ష. సుమారు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న జిహెచ్ఎంసీని వాళ్ళ ఇంకా విస్తరించి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని మొత్తంగా విలీనం చేసి 2000 చదరపు కిలోమీటర్లు ఒక కార్పొరేషన్ అంటే 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా విలీనం చేస్తున్నారు. ఇప్పుడు 1 కోటి ఉన్న జనాభా రేపు 2 కోట్లు అయితే నాకైతే దీని పరమార్థం ఏందనేది నాకు ఇంకా అర్థం కాలేదు. ఉన్న మున్సిపాలిటీల్లోనే 2007లో అప్పటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను విలీనం చేసింది జిహెచ్ఎంసీలు. అయితే ఈ విలీనం వలన ప్రజల అవసరాలు ఏ మేరకు తీరినాయి అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి అధ్యక్ష. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మంచినీరు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చడంలో కానివ్వండి, కాలుష్య నివారణలో కానివ్వండి, మౌలిక వసతుల కల్పనలో కానివ్వండి ప్రభుత్వాలు విఫలమైనవి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని ఆ రోజు 12 మున్సిపాలిటీలు విలీనం చేస్తే పరిపాలన సామర్థ్యం అటకెక్కింది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళా దాన్ని విలీనం అని చెప్పి రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తోంది. తగుదనమ్మ అన్నట్టు ఇప్పుడు శివారు ప్రాంతాలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఏం లాభం అధ్యక్ష? ఇవాల్టి న్యూ మంత్ర అయింది డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. మనం ఇక్కడ సెంట్రలైజేషన్కు ఆస్కారం ఇస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. పూర్తిగా 2000 చదరపు కిలోమీటర్ల ఏరియా మొత్తం
ఒకటే సింగిల్ ఎంటిటీగా సింగిల్ యూనిట్గా మార్చడం అనేది వాళ్ళ ఎవరి ఆలోచన ఎట్లొచ్చింది అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. డిసెంబర్ 3 నాడు 27 పట్టణ స్థానిక సంస్థలను కలపడంలోను, డిసెంబర్ 9 నాడు వార్డుల డివిజన్ల పునర్విభజనలోను ప్రభుత్వం వివరించిన తీరు పూర్తిగా తొందరపాటు చర్య అధ్యక్ష. ఏకపక్షంగా ఉంది, అన్సైంటిఫిక్ గా ఉంది. ప్రజలు, రాజకీయ పక్షాలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, వివిధ వర్గాల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించింది అధ్యక్ష. ఇవాళ విలీనంతో పాటు వార్డుల విభజనలో వివిధ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలు, ఇవాళ గ్రామీణ ప్రాంతాలు గత సంవత్సరమే మనం ఇదే శాసనసభలో అమెండ్మెంట్ పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలను విలీనం చేసుకున్నాం. 51 గ్రామ పంచాయతీలను పక్కన ఉన్న మున్సిపాలిటీలో విలీనం చేసిన ప్రభుత్వం ఆ వెంటనే జిహెచ్ఎంసీలో కలపడం ద్వారా స్థానిక స్వపరిపాలనను పూర్తిగా ధ్వంసం చేసింది అధ్యక్ష. ఇది వ్యవసాయం ఇంకా మనకు టీసీయూఆర్ కోర్ అర్బన్ రీజియన్ లో వ్యవసాయం ఇంకా కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు ఈ మొత్తం సింగిల్ యూనిట్ గా మార్చడంతో, లేక ప్రభుత్వం అనుకున్నట్టు 3 కార్పొరేషన్లుగా చేయడంతో పూర్తిగా అర్బనైజేషన్ వలన నగర శివారు ప్రాంతాలు పూర్తిగా ఇంతకుముందు ఏవైతే పచ్చదనంతో కలకలాడుతుండేవో ఇప్పుడు పచ్చదనం కానివ్వండి, పర్యావరణం కానివ్వండి రాజధానికి దూరమయ్యే ప్రమాదం ఉంది అధ్యక్ష. వ్యవసాయం దాదాపు కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉన్నది. అవి లంగ్ స్పేసెస్, ఆ లంగ్ స్పేసెస్ కూడా మనం పోగొట్టుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ప్రజలకు ఇంకా కాలుష్యం పెరిగే అవకాశం కూడా ఉంది. ర్యాపిడ్ అర్బనైజేషన్ వైపు మనం మూవ్ అవుతున్న తరుణంలో మనం తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన చోట అధికార కేంద్రీకరణ చేయడం అనేది మన ఆలోచన ఎంతవరకు సఫలీకృతం అవుతున్నది అనేది నాకు సంశయం అధ్యక్ష. నాకు చాలా ఐ హావ్ నెంబర్ ఆఫ్ రిజర్వేషన్స్ రిగార్డింగ్ హౌ దిస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ఫ్యూచర్. పార్టీ రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడతారు. ఏ పార్టీకి లాభం చేయడానికి మీరు ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు అనేది కూడా పొలిటికల్ డిస్కోర్స్ లో వి విల్ టేక్ అప్. చెప్తా, అది కూడా చెప్తా. ఇవన్నీ ఫస్ట్ వ్యవసాయం ఎట్లా ధ్వంసం అవుతుంది, ఎట్లా చేతి వృత్తులు, వీటన్నిటి గురించి మాట్లాడినాక రాజకీయంగా మాట్లాడతారు. ఇవాళ చేతి వృత్తులు, కుల వృత్తులు